బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ మదనపల్లి. ఎంట్రీ అవుతూనే మనకు లెఫ్ట్ సైడ్ ఈ త్రిలోక్ ఏకర్ ప్లాటినం బ్లాక్ అయితే ఉంటుందండి. ఇది ఇంతకుముందు పీజీ క్లాసెస్ అయితే జరిగేవి. ఇప్పుడు డిఆర్డిఏ వెలుగు సంస్థ మరియు వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది రావడం జరిగింది. మనకు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక బిల్డింగ్స్ అనేది ఇక్కడైతే పెట్టారండి. ఇది ఎంట్రన్స్. నేనైతే ఇక్కడే చదువుకున్నాను కాబట్టి ఇంతకుముందు ఇప్పుడైతే సిమెంట్ రోడ్డు ఉండేది, ఇంతకుముందు ఇక్కడ మట్టిదే ఉండేది. సో ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో అండి, ఇదే ప్లేస్లో సో మట్టి రోడ్డు వెళ్తుంది. ఇక్కడ ఒక ఎర్రటి మెట్టలు అయితే ఉండేవి. మెట్లు ఒక 3 స్టెప్స్ ఉంటాయి. ఇది ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. ఆ ఎర్ర మెట్లు అయితే నేను ఎక్కి వెళ్ళిపోయానండి. నాకు తెలీదు ఎక్కితే ఏమవుతుందని. కానీ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ చదివాను కదా, తర్వాత ఒక సీనియర్ ఒకరు చెప్పారు ఎర్రమెట్లు ఎక్కితే ఏం జరుగుతుందో తెలుసా అని. ఆ స్టెప్స్ కానీ ఎక్కితే ఖచ్చితంగా ఫెయిల్ అయితే అవుతారంటండి. అది నాకు తెలియక ఎక్కేసాను. అప్పుడు నమ్మకాలు అయితే బాగా నమ్మేవాడిని. సో అదే విధంగా చదువుతూ వెళ్ళాను ఇంటర్మీడియట్. సో ఇంగ్లీష్ మీడియం అయితే చదివానండి, ఎంపీసీ. ఇక్కడ నేను 40 మంది ఉండేవాళ్ళు, మొత్తం అయితే ఫెయిల్ అయిపోయారు. అందులో నేను ఒకండి. కానీ క్లాస్ ఫస్ట్ నేనే వచ్చానండి తీరా చూస్తే. ఎందుకంటే మనకు సప్లిమెంటరీ అయితే ఒకటి ఉంటుంది, అది చదివేసి క్లాస్ ఫస్ట్ అయితే రావడం జరిగింది. సో మేము ఉన్నప్పుడు పెట్టింది ఇది. ఈ బోర్డు అలాగే ఉంది. నేనైతే ఎక్కువగా ఈ కాలేజీలో ఇక్కడ ఉంది చూడండి, ఈ సెంట్రల్ లైబ్రరీలోనే ఎక్కువ టైం అయితే గడిపేవాడినండి. ఈ పుస్తక భాండాగారం అంతా చాలా వరకు యూటిలైజ్ అయితే చేసుకున్నాను. ప్రతిరోజు హిందీ న్యూస్ పేపర్ అయితే చదివేసేవాడిని. దాది ఒక్కటే కాకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒకే న్యూస్ని 4-5 సార్లు కావాలంటే చదివేసేవాడిని. ఎందుకంటే అన్ని న్యూస్ పేపర్లోన సేమ్ న్యూస్, బట్ చదివేవాడిని. అప్పుడున్న ఇంట్రెస్ట్ అది. ఇక్కడైతే చాలా పుస్తకాలు ఉన్నాయండి, ఎవరైనా వచ్చి చదవచ్చు. ఇది ఆఫీస్ రూమ్కి వెళ్ళే దారండి. ఇది వచ్చి రైట్ సైడ్ రూమ్స్ ఉంటాయండి ఇక్కడ. దీని లోపలికి వెళ్తే మాకు ఫిజిక్స్ క్లాసెస్ అయితే జరిగేటివి. చాలా బాగుంటుంది. ఆ మెమరీస్ అయితే ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఇంతకు ముందులాగానే ఉంది. ఇది మా క్లాస్ రూమ్ అండి. ఇది ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అయితే పెట్టేశారు. ఇక్కడ ఇండోర్ గేమ్స్ హాల్ ఒకటి ఉంది. ఇది పడగొట్టేశారు ఈ హాల్. ఇక్కడ మ్యాథ్స్ క్లాసెస్ జరిగేవి కంబైన్డ్గా, కానీ ఇప్పుడైతే ఎన్సిసి రూమ్ అయితే చేసేసారు. స్టూడెంట్స్ వెళ్తున్నారు, మీరు గమనించవచ్చు. ఇటు సైడ్ ఉండేదే కింగ్ రూమ్ అండి. ఇది ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతోంది. కింగ్ రూము. మీరు ఈ రూమ్ను గమనించినట్లయితే లక్ష్మీ కళ్యాణం సినిమాలో కూడా ఈ రూమ్నే పగలగొడతాడండి అజయ్. ఈ రూమ్ తలుపులు అయితే పగలగొడతారు. 2006లో అప్పుడు ఇక్కడే ఉన్నాం మేము షూటింగ్ జరిగేటప్పుడు. ఇది ప్రేయర్ చేసే ప్లేస్ అండి. ఇక్కడే ప్రేయర్ చేసేవాళ్ళం 9:30కి వచ్చేప్పుడు. అది ఐటీ బ్లాక్. అండి. ఇంతకుముందు బీఎస్సీ క్లాసెస్ అయితే అక్కడ జరిగేటివి. సో కంప్యూటర్స్ నేర్చుకునేటప్పుడు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళము. మాకు యాక్సెస్ లేకపోయినా సీనియర్స్తో పాటు అయితే వెళ్ళేవాళ్ళము.
ఈ ద్రోణాచార్య హాల్ అయినా అయితే ఇప్పుడు పెట్టారు. ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఆఫీస్గా ఉండేది ఇది. ఇదే అండి కింగ్ రూమ్. లోపల అయితే చాలా బాగుంటుంది. స్టెప్స్ మనం శంకర్దాదా సినిమాలో చూసింటాము, అలా ఉంటుంది అనమాట. కింద నుంచి పైకి వెళ్తూ అలా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. లోపలైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇలాగుంది. చూడండి, నేమ్ కూడా ఇక్కడైతే రాసి ఉంది, కింగ్ రూమ్ అని. నాట్ 5. ఈ యొక్క రూమ్ కట్టేటప్పుడు ఏవైతే బెంచెస్ ఉన్నాయో అవే బెంచెస్ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇది 100 years అయినా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయండి, చూడొచ్చు. పైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పెయింటింగ్ అయితే ఒకటి పెట్టారు. ఇప్పుడైతే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఉంది. ఓల్డెస్ట్ కాలేజ్ ఇన్ మదనపల్లి అనేది. చాలా మెమరీస్ ఉన్నాయి. 2 ఏళ్ల సమయం ఇక్కడే గడపడం జరిగింది. దీన్నైతే ఇప్పుడు రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది ప్రిన్సిపల్ గారి హాల్. ఇప్పుడు వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ పెట్టడానికి. ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్లాక్ ఓపెన్ ఇన్ 1954. ఈ బ్లాక్ అయితే ఇక్కడైతే మాకు తెలుగు క్లాసెస్ జరిగేవండి ఈ రూమ్లో. కానీ ఇప్పుడైతే మొత్తం బెంచెస్ అన్నీ తీసేశారు, ఇలా బయట వేసేశారు. ఇక్కడ కంబైన్డ్గా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కెమిస్ట్రీ ల్యాబ్ అయితే ఉండేది. సో ఇక్కడికి వచ్చేవాళ్ళము, ఇక్కడే ఆఫ్టర్నూన్స్ లంచ్ చేసేవాళ్ళము. అక్కడ దిగండి, అక్కడ ట్యాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తారు. చాలా బాగుండేది వాతావరణం అయితే. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే పెట్టేవారు. ఇక్కడే కృష్ణ అని మా ఫ్రెండు 1 లీటర్ పందెం కట్టి 1 లీటర్ 2 minutesలో తాగేశాడండి. దాని తర్వాత వాడు పడిన ఇబ్బంది అయితే ఇప్పటికీ గుర్తుంది. ఇక్కడ ప్లేస్మెంట్ హాల్ అని ఉంది, కానీ ఇంతకుముందు ఇంగ్లీష్ క్లాసెస్ అయితే జరిగేవి మాకు. ఇక్కడైతే చదువుకోవడానికి వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఏదైనా మన చేతుల్లో ఉంటుంది. బాగా చదువుకోవడమా, లేకపోతే ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అలా 2 ఏళ్ళ పాటు గడిపేయడమా అనేది మన ఇష్టం అండి.